హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. పెద్దలందరికీ నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం. మరి ఈరోజు ఒక మంచి కథ తెలుసుకుందామా? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ గురు సందేశం. ఓకేనా? మనం తెలుసుకునేటటువంటి కథ ఈరోజు గురు సందేశం. చూద్దామా ఎలా ఉంటుందో గురు సందేశం. ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలోనున్న ఒక అడవికి వెళ్ళాడు. ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యులతో దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళారన్నమాట. అక్కడికి వెళ్ళి నడుస్తూ నడుస్తూ ఒకచోట గురువుగారు ఆగిపోయారు. అక్కడికి వెళ్తూ వెళ్తూ ఉంటారు కదా అడవిలోకి. నడుస్తూ నడుస్తూ ఉన్న క్రమంలో ఒక చోటు గురువుగారు ఆగిపోతారనమాట. అయితే దగ్గరలో ఉన్న 4 మొక్కలను చూశాడు గురుగారు. చూసి అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క. ఓకేనా? అప్పుడే అది చిన్నగా ఆకులు తొడుగుతూ ఉంటుంది. రెండవది కొంచెం పెద్ద మొక్క. ఓకేనా? రెండవది కొంచెం దానికంటే కొంచెం పెద్దదన్నమాట. మూడవది దానికన్నా కొంచెం పెద్దది. ఓకేనా? మొట్టమొదటిది అప్పుడే ఆకులు తొడుగుతూ ఉంటుంది. రెండవది ఇంకొంచెం పెద్దది, అంటే ఆకులు ఒక 2 వచ్చి ఉంటాయన్నమాట. మూడవది ఇంకొంచెం పెద్దది, అంటే దానికి ఇంకొక 2 ఆకులు ఎక్కువ వచ్చి ఉంటాయన్నమాట. నాలుగవది చాలా పెద్ద చెట్టు అన్నమాట. ఓకేనా? అయితే గురువుగారు తన శిష్యుణ్ణి పిలిచి మొదటి మొక్కని చూపుతూ దానిని లాగేయమన్నాడు. ఓకేనా? మొదటి మొక్కను చూపుతూ దాన్ని లాగేయమన్నాడు. అయితే ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేస్తాడు. ఇప్పుడు రెండవ మొక్కని చూపుతూ లాగేయమన్నాడు. అయితే ఆ పిల్లవాడు కొంత కష్టపడి దాన్ని కూడా లాగేస్తాడనమాట. ఆ భూమిలో ఉన్నటువంటి మొక్కని పిల్లవాడు రెండవ మొక్కని కొంచెం కష్టపడి దాన్ని కూడా లాగేస్తారు. మరి మూడవ దాన్ని కూడా లాగమన్నాడు. తన శక్తినంతా ఉపయోగించి, తనకున్నటువంటి ఆ శిష్యుడికి ఉన్నటువంటి శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టంతో దాన్ని కూడా లాగేశాడనమాట. అయితే బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు మరి దీన్ని లాగేయటానికి ప్రయత్నించమన్నాడు ఆ గురువుగారు. అయితే అప్పుడు అది చాలా పెద్దది కదా, చాలా బలంగా దృఢంగా ఉంటుంది కదా పెద్ద మొక్క అంటే. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ప్రయత్నించినా కానీ ఆ చెట్టును కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రవాడితో గురువుగారు, చూడు నాయనా, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవటం చాలా కష్టం. అర్థమవుతుందా? చెడు అలవాటైపోతే వాటిని మార్చుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అయితే మొక్కై
వంగనిది మానై వంగున అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది. మనం వినే ఉంటాం కదా, మొక్కై వంగనిది మానై వంగున అనే సామెత. అది ఎలా పుట్టుకొచ్చిందంటే ఇలానే. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నాడు గురువుగారు అన్నమాట. గురు సందేశం. ఇందులో గురు సందేశం యొక్క నీతి మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగేయాలి. మనలో ఉన్న చెడు అలవాట్లు ఎప్పుడైతే మొలకెత్తుతాయో, అప్పుడప్పుడే బీజం పడుతుందో చెడు అలవాట్లు, వాటిని వెంటనే కూడా మరుక్షణమే లాగేయాలి. మరి ఇందులో ఉన్నటువంటి నీతి అర్థమైందా? మరి మనం ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్కి. ఓకేనా? ఆ బీజం అనేది ఎప్పుడైతే పడుతుందో వెంటనే కూడా దాన్ని తీసివేయాలి మరుక్షణమే. అర్థమైందా? మరి ఈరోజు నుంచి ఇలా అందరూ కూడా చక్కగా గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లను ఫాలో అవుతూ అందరితో చక్కగా మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను. మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ అద్భుతమైనటువంటి గురు సందేశం కథని విన్నందుకు ధన్యవాదాలు. ఎలా అనిపించింది మీకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఓకేనా చిల్డ్రన్స్, ఫ్రెండ్స్? ఓకే, మరి మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.